హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య చందన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే భోగిపల్లికి వస్తున్నాం మా కివి తల్లికి బికాస్ ఆఫ్ భోగి అండ్ తనకు ఫస్ట్ టైం భోగిపల్లి వస్తుంది. సో కొంచెం డెకరేట్గా ఈరోజు నేను అనిపిస్తున్నానంటే ఇంట్రో బికాస్ మా అక్క కొంచెం ఆఫీస్ బిజీగా ఉంది కాబట్టి. మాట్లాడతావా? స్మైలీ కావ్య స్టడీస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ హ్యాపీ భోగి. కివి హ్యాపీ భోగి. చెల్లి వాళ్ళిద్దరు కలిసి ఇంటి ముందు మంచిగా ఫ్లవర్స్తో ముగ్గేశారు, చాలా బాగా వేశారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా, అంటే నేను ఎక్కువ ముగ్గులు వేయను, వాళ్ళు కూడా అలాగే కదా అనుకున్నాను, బట్ బాగానే వేశారు. సో మమ్మీ ఐడియా అనమాట, ఫ్లవర్స్ వేస్తే ఇంటికి వచ్చేటప్పుడు అందరికీ నీట్గా కనబడుతుంది, ఎలాగో ఫెస్టివల్ కదా, జనరల్గా ఫెస్టివల్స్ అప్పుడు అందరం వేసుకుంటాం కదా అలాగే అనేసి. సో మార్నింగ్ వేయకుండా మమ్మీ ఈవినింగ్ వేసింది. ఇక్కడ వచ్చేసి మమ్మీ అండ్ చెల్లి వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తున్నారు. మా పిన్ని బెలూన్స్ ఊదడం అందరం కలిసి డెకరేట్ చేసాం. మెయిన్ ఎస్పెషల్లీ మమ్మీ యాక్చువల్గా ఇవన్నీ మమ్మీయే ఇంట్రెస్ట్గా కావాలి అని చేస్తుంది. బికాజ్ మాకు చిన్నప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 years వరకు నాకు తమ్ముడికి భోగిపల్లి పోసారు. ఒక 2-3 years మా మామయ్య వాళ్ళ పిల్లల్ని అండ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వస్తే అందరికి కలిపి కూడా నార్మల్గా పోసారు. బట్ చిన్నప్పుడు 5-6 years వరకు మాత్రం చాలా గ్రాండ్గా మంచిగా చేశారు. ఎట్ ద సేమ్ టైం మా డాడీ చిన్నప్పుడైతే ఇంకా బాగా చేశారంట. మా డాడీ ఇది అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా, నేను ఆల్మోస్ట్ ఒక 45 years బ్యాక్ వెళ్ళాను. కివమ్మకి అలా కూర్చొని కివమ్మకి భోగిపల్లి పోస్తుంటే నాకు నా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు, మా నాన్నమ్మ, తాతయ్య వాళ్ళందరూ పోసింది గుర్తొచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది అనేది. సో మళ్ళీ కివమ్మకి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ అయ్యాయి, బట్ అయినా కూడా బాగా సపోర్ట్ చేసింది. బికాస్ 10th బర్త్డే అయింది, ఎమ్మటే వితిన్ 3-4 daysలోనే మళ్ళీ భోగిపళ్ళు. యాక్చువల్గా నేను వర్క్లో బిజీ ఉండి నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా. అట్ ద సేమ్ టైం చందన్ కూడా లేడు, అందుకే ఈ వీడియోలో ఎక్కువ మేమిద్దరం కనబడము. సో ఇంటి పక్కన ఆంటీ కానీ మా పెద్ద మమ్మీ కానీ ఏం చెప్పారంటే, సో కావ్య లేకపోయినా ఏం కాదు, మమ్మీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సపోర్ట్, చిన్నప్పుడు కూర్చోరు కదా చిన్నపిల్లలు, సో అలా కూర్చోబెట్టుకొని అందరూ పోస్తారు ఏం కాదు అనేసి. ఆ జనరల్గా చిన్నపిల్లలందరికీ మమ్మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేస్తారు కదా, బట్ నేను లేను కాబట్టి మా మమ్మీ కూర్చోబెట్టుకొని చేపించుకుందాం అనుకుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కివియే సపోర్ట్ చేసి కివి హ్యాపీగా కూర్చుంది. సో దట్ మమ్మీకి కూడా కొంచెం అందరినీ పలకరియడం కోసం అవన్నీ ఇవ్వడానికి అన్నిటికీ టైం సెట్ అయిపోయింది. సో మంచిగా కూర్చొని పెద్దవాళ్ళలాగే హ్యాపీగా అనిపించింది. ఆ లంగా జాకెట్లో కివి బాగా సపోర్ట్ చేసింది అనమాట. సో అందరు ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు, అత్తమ్మ, మామయ్య, మా మమ్మీ, పిన్ని, మా పెద్ద మమ్మీ అందరూ వచ్చారనమాట. మన తెలిసిన వాళ్ళందరినీ పిలిచింది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం గ్రాండ్గా చేయొచ్చు, ఎందుకంటే బికాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అయ్యేసరికి చుట్టాలు కూడా మళ్ళీ అందరూ బిజీ అయిపోతారు కదా. ఎట్ ద సేమ్ టైం చందన్ లేడు, అండ్ చందన్ నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఇంట్రెస్ట్గా ఉండుంటే ఇంకా మమ్మీ ఇంకా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళేమో. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి చందన్, నేను అండ్ మా తమ్ముడు కూడా, స్పీకర్ కూడా ఉండి ఇంకా బాగా చేయాలి అని హోప్ఫుల్లీ అనుకుంటున్నా. యాక్చువల్ టెక్నికల్లీ కివమ్మకి ఇది 2nd భోగి అని చెప్పొచ్చు. బికాజ్ లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తుంది, లాస్ట్ ఇయర్ ఇంటి ముందు రథం వేసినప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు హాస్పిటల్కి వెళ్ళాం ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:36 అరౌండ్ ఆ టైంలో. అందరు ఇంటి ముందు మంచిగా పూజలు చేసి వ్రతం వేసి ఉన్నారు. వెళ్ళిన వితిన్ 1 hour లోపే డెలివరీ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు అందరి ఇంటి ముందు భోగి కుండలు వేసి ఉన్నాయన్నమాట. సో మేము భోగి రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంకప్పుడు 4 days బేబీ కాబట్టి అది ఏమి సెలబ్రేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం అదే రోజు మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాపకి భోగి పళ్ళు చేసి ఈవినింగ్ వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యారు. సో ఈసారి ఫస్ట్ టైం పోస్తున్నాం అనమాట. తో ఇది టెక్నికల్లీ 2nd అయినా కూడా, బట్ మేము పోసింది మాత్రం ఫస్ట్ టైం. సో నెక్స్ట్ ఇయర్కి ఐ థింక్ ఇవి కొంచెం పెద్ద పాప అవుతుంది, బికాజ్ అప్పటికి 2nd birthday కూడా అయిపోతుంది, 3rd year రన్నింగ్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఇంత సపోర్ట్ చేసింది, సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది కివి తల్లి, అప్పుడు ఇంకా బాగా సెలబ్రేట్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మేము ఎలా అనుకున్నామో అలా బాగా వచ్చింది. అండ్ అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బట్ ఓన్లీ థింగ్ ఇస్ నేను చందన్ కూడా ఉండుంటే ఇంకా చాలా బాగుండేదేమో అని అనిపించింది. బట్ ఓకే, నాట్ బ్యాడ్, చాలా బాగా జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అందరూ కూడా చాలా షాక్ అయ్యారు కివిని చూసి. అంత చిన్న బేబీ, జస్ట్ ఇప్పుడు తనకి ఎంత 12 months.
13th మంత్, మొన్న రీసెంట్గా 12 months కంప్లీట్ అయ్యి, బట్ ఈ 13th మంత్కే తను బాగా సపోర్ట్ చేసి ఎంజాయ్గా అసలు ఏడవలేదు. అందరూ పోసిన తర్వాత చిన్న రేగిపళ్ళు ఉంటాయి కదా, అవి చిన్న చిన్నవి తీసుకోవడం, చాక్లెట్స్ తీసుకోవడం, అవన్నీ బాగా ఎంజాయ్ చేసింది అనమాట. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా మమ్మీ మాత్రం ఫుల్ హ్యాపీ. అయిపోయిన తర్వాత నైట్ కూడా చాలా సార్లు అంది. నేనైతే చాలా హ్యాపీకి అంతా ఎంజాయ్ చేసింది, బాగా సెలబ్రేట్. మా అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మా మమ్మీ, ఇప్పుడు మా కివి తల్లికి చేసేటప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అండ్ మా అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న నార్మల్గా చేసినా కూడా ఇప్పుడు కివి వచ్చేసరికి ఏంటో అన్నీ చెయ్యాలి కివికి, ఏది తక్కువ చేయకూడదు కివి అమ్మకి. ఎంతైనా ఫస్ట్ గ్రాండ్ డాటర్ అంటే మినిమం రెస్పెక్ట్ అవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి కదా, ఏది అనుకున్నా అదన్నీ చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళకి అన్నీ ఉంటాయి. సో ఇదంతా జరిగిన తర్వాత మమ్మీ ఇంటి దగ్గర వచ్చిన ఆంటీ వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ తాంబూలం టైపు ఇచ్చి పంపించారనమాట. అండ్ ప్లీజ్ ఫుల్ వ్లాగ్ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మా కివి తల్లిని ప్లస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వ్లాగ్. ఇలాగే ఫ్యూచర్లో వచ్చే షార్ట్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ మీ టైం స్పెండ్ చేసినందుకు.